వచ్చారు? ఎన్ని గంటలకు పూర్తయింది? మేము ఇక్కడికి 12కి వచ్చాము. పెద్ద లైన్ మెట్రో నుంచి స్టార్ట్ అవుంది. వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది. మేము ఇప్పుడు రీచ్ అయ్యాము ఇక్కడికి. అంతా బాగానే ఉందండి. ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? బాగుంది. అక్కడ లైన్ నుంచి అక్కడైతే అందరు జనాలు ఉన్నారు. మేము ఇటు నుంచి వచ్చేసాం. అక్కడ నుంచి అయితే చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడైతే ఈజీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము ఇదే ఫస్ట్ టైం. కాలేజ్ నుంచి ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం వచ్చాము. సో ఏం చదువుతున్నారు? డిగ్రీ. సో ఎలా అనిపిస్తుంది ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకోవడం అండ్ అలాగే ప్రతి సంవత్సరం రావాలనుకుంటున్నారా? రావాలనుకుంటున్నాం. ఫస్ట్ టైం వచ్చాం. చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అప్రోచ్ అవుతాం. చాలా ఆనందంగా ఉంది. బాగుంది చూడడానికి. ఇదే ఫస్ట్ టైం. చాలా టైట్ ఉంది సెక్యూరిటీ అయితే. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అన్ని బాగుంది? లేదు, అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ. ఏమా ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఫీలింగ్ అనిపిస్తుందండి. వస్తాం అనుకోలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇది వరకు చాన్నాళ్ళ కిందట వచ్చేవాళ్ళం. మళ్ళీ తర్వాత రష్ వల్ల రాలేదు. ఈరోజు తొందరగానే స్వామి మమ్మల్ని కరుణించారు. ఎంతసేపు పట్టింది దర్శనానికి? ఒక 20 మినిట్స్ అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్ వాసవి బృందావనం. అండ్ అంటే ఈ ఖైరతాబాద్ గణేశునికి ఒక నమ్మకం అయితే ఉంది. చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు. సో మీరు అంటే ఏదైనా కోరికలు కూడా తీరుస్తారనే నమ్మకం కూడా ఉంది. మీరు ఏమంటారు? కరెక్టేనండి. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా తొందర దర్శనం అయిపోయింది. వితిన్ హాఫ్ అన్ అవర్ అనుకున్నాము, వచ్చేసాము. సెక్యూరిటీకి ఎలా? సెక్యూరిటీ చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అసలు వద్దామని అనుకోలేదు. మా ఫ్రెండ్స్ బయట కనిపించి వెళ్తున్నాము అన్నారు. వచ్చేసాను అంతే. బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు, వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా చిన్నపిల్లలు ఉన్నారు. వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్స్ ఛానల్. ఈరోజు మనమైతే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చాము. ఖైరతాబాద్ గణేష్ ఎంత ప్రాముఖ్యం కలిగిందో మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈ గణేష్ని సందర్శించి తీరాలనే చెప్పాలి. ఇసుక 70 అడుగుల వినాయకుడిని సందర్శించుకోవడానికి భక్తులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరం స్పెషల్ గా సప్తముఖ వినాయకుడిని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాక్షాత్ 70 అడుగుల విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే విగ్రహానికి రైట్ సైడ్ లో బాలరాముని విగ్రహాన్ని కూడా అయోధ్యలో ఏ విధంగా అయితే మనకి కనబడతారో అలాంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ లో శివపార్వతుల కళ్యాణం థీమ్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ 70 అడుగుల విగ్రహానికి సుమారుగా 1000 టన్నుల బంకమట్టిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటిలాగానే ఇటు శ్రీరాముల కళ్యాణ మహోత్సవం కావచ్చు, అటు సైడ్ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కావచ్చు, ఎప్పటిలాగానే ఉండే విగ్రహాలు కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అయితే కమిటీ మెంబర్స్ కూడా ఇక్కడ జాగ్రత్తలు అయితే పాటిస్తున్నాము. సెక్యూరిటీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే వారికి సెక్యూరిటీ పర్పస్ గా కూడా మేము చూస్తున్నాం అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుపుతున్నారు. అండ్ అలాగే ఈ రోజు 8వ రోజు కారణంగా భక్తులు తాకిడి కూడా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఇంకా 3 రోజులే ఇంకా మనకి ఖైరతాబాద్ దర్శనం ఇవ్వబోతున్నారు. సుమారు మంగళవారం రోజున విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సోమవారం అర్ధరాత్రి గణేశుడిని కాస్త కదిపి ఆ రోజు గణేశులకి ఏవైతే పూజలు ఉన్నాయో ఆ పూజలు అన్నింటినీ నిర్వహించి మంగళవారం రోజున నిమజ్జన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఏదైతే నిమజ్జనం మంగళవారం రోజు మధ్యాహ్నం కల్లా పూర్తవడం జరుగుతుంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమాలు పూర్తయిన తరువాతే మిగతా ఏవైతే గల్లీ గణేష్లు కావచ్చు, బాలాపూర్ గణేష్ కావచ్చు, మిగతా గణేషుల నిమజ్జన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. అసలు వాళ్ళ దర్శనానికి ఎంతసేపు అయిందో చెప్పండి. ఎంతసేపు పట్టింది దర్శనానికి? 25 మినిట్స్ పట్టిందండి. ఎలా అనిపిస్తుంది? అంటే త్వరగా అయిపోయింది అనుకుంటున్నారా, లేట్ అయింది అనుకుంటున్నారా? అంటే ఈ జనాల్ని బట్టి త్వరగానే అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారు? బాజ్పల్లి. సో అంటే ఇంకా 3 డేసే ఉంది.